వచ్చేసేసి ప్రాన్స్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలి డీటెయిల్డ్గా అయితే చూసేద్దాం ఈ వీడియోలో. ప్రాన్స్ క్లీనింగ్ నుంచి స్టార్ట్ చేసేద్దాం. బిగినర్స్కి అయితే చాలా యూజ్ ఉంటుందని షేర్ చేశాను. ఆల్రెడీ తెలిసిన వాళ్ళు అయితే స్కిప్ చేసేయండి. చూడడం ఇంట్రెస్ట్ లేని వాళ్ళు డైరెక్ట్ కర్రీ చూడండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే చూసేయండి, స్కిప్ చేయకుండా ఎక్కడాను. ఇప్పుడైతే నేనైతే తెచ్చిన ప్రాన్స్ని అయితే క్లీన్ చేస్తున్నాను. ఇవి ఫిష్ ప్రాన్స్ మనం కొనే దగ్గర చేసేవాళ్ళు ఉంటారు కదండి, క్లీనింగ్ చేసేవాళ్ళు, వాళ్ళకి ఇచ్చేస్తే ఇంకా ఈ ప్రాన్స్ అయితే ఏమీ లేదు. మనం కొనుక్కున్న ప్రాన్స్కి ఆ తలకాయ ఆ తోకలు కట్ చేసి ఏమి హాఫ్ కట్ చేసినట్టు చేసేస్తారు పిచ్చి పిచ్చిగా. ఫాస్ట్గా చేయాలనేసేసి వాళ్ళు త్వరగా. అందుకనేసి నేను ఎప్పుడు తీసుకున్నా కానీ ఇంటికి తెచ్చేసేసి నీట్గా అయితే క్లీన్ చేసేస్తాను. ప్లస్ వాళ్ళకి ఇచ్చిన కాడ నుంచి అలా చేస్తారు, సరిగా కూడా చేయరు, సరిగా తుంచరు, తోకలు ఉంచేసి మధ్యలో ఉంచేస్తారు, ఎలా పడితే అలా తుంచేస్తారని మెయిన్ అయితే చేయించాం. ఇలా క్లీన్ చేసిన కాడ నుంచి ఇంకో ప్రాసెస్ ఉంది, అది కూడా చూసేయండి. వాళ్ళ దగ్గర అలా క్లీన్ చేసినా కానీ మనం ఇక క్లీన్ చేసుకొని వండుకోకూడదు. నెక్స్ట్ ఇంకో స్టెప్ ఉండిద్ది దీని తర్వాత క్లీనింగ్లో, అదైతే వీడియోలో అయితే చూసేద్దాం. చూడండి, మన ఛానల్లో ఫస్ట్ టైం క్లీన్ చేస్తున్న వాళ్ళు అయితే జాగ్రత్తగా క్లీన్ చేయండి. ఎందుకంటే మనం తలలు తుంచుతున్నప్పుడు గ్యాప్ అయితే మెయింటైన్ చేయండి. ఎలాగా వీడియోలో చూస్తున్నారు కదా, నా చేతికి రొయ్య తలకి ఉన్నది గ్యాప్ అయితే మెయింటైన్ చేయండి. తుంచుతున్నప్పుడు అలా గ్యాప్ మెయింటైన్ చేయకుండా మనం డైరెక్ట్ పట్టుకుంటే దాని ముక్కు నోరు అవి సూదుల్లో ఉంటాయి, అవి వచ్చేసేసి మన అరచేతిలో గుచ్చుకుంటాయి అన్నమాట. అలా తీయంగా మన చేతులు మండుతాయి, అవి గుచ్చుకొని సన్నగా. అందుకని జాగ్రత్తగా 2 వేళ్ళతో తలకాయని తుంచేయండి, మన చేతికి మన అరచేతికి అలా గుచ్చుకోకుండా. ఆల్మోస్ట్ అయితే నేను ఇవి మొత్తం అయితే ఇదిగోండి ఈ విధంగా క్లీన్ చేశాను. ఇప్పుడైతే వీటిని డైరెక్ట్ వండుకోకూడదు. ఇక దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ అన్నా కదా, అది ఇదే. మనం ఒక్కొక్క రొయ్యను తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా చాకుతో అయితే ఇలాగైతే ఘాటు పెట్టేసుకోవాలి. దాని మీద ఉన్న బ్లాక్ది అయితే తీసేయాలి, ప్రతి దానికి తీయాలి. ఇలా తీయడం వల్ల మనకి మంచిగా ఉంటుంది మనం వండుకున్నప్పుడు. అంటే మనం ఇలాగా వండేసుకున్నాం అనుకోండి, ఇలా తీయకుండా వండేసుకున్నట్లయితే మనం రొయ్య తింటున్నప్పుడు కర్రీలో ఇసుక తగులుతున్నట్టు ఉంటుంది అన్నమాట. రొయ్య నవ్వులుతుంటే కచక్ అనిద్ది అనమాట ఇసుక. అందుకని ఇది తీయకుండా అసలు వండుకోకూడదు. పెద్ద రొయ్యలు, చిన్న రొయ్యలకి అవసరం లేదు, ఇక మరీ చిన్నటికి అవసరం లేదు, కొంచెం మీడియంగా ఉన్నా కానీ తీయాలండి. ఇక నేనైతే కంపల్సరీ క్లీనింగ్ మొత్తం అయిపోతుంది ఈ విధంగానే చేస్తాను. ఎప్పుడు తెలియని వాళ్ళకి యూజ్ ఉంటుంది అనేసి అయితే షేర్ చేశాను. ఇబ్బందిగా ఉంటే స్కిప్ చేసేయండి వీడియోని. ఇలా క్లీన్ చేసుకున్నాక మనం ఈ రొయ్యలని వాటర్ వేసుకొని, అంటే మాంసంలాగా జాడిచ్చేసేయకూడదు, వీటిని వాటర్లో వేసిన కాడ నుంచి మనం రొయ్యల్ని పిసుకుతూ అయితే వాష్ చేయాలి. అలా చేస్తే రొయ్యల్లో ఉన్న రెడ్ వాటర్ మొత్తం వచ్చేదాకా రొయ్యల్ని వాష్ చేయాలండి. అలా పిసకడం వల్ల మనకి రొయ్యల మీద ఉన్న బ్లాక్నెస్ కూడా తగ్గుతుంది. ఇక రెడ్ వాటర్ మొత్తం పోయి వైట్ వాటర్ వచ్చేదాకా మీరు రొయ్యలను అయితే వాష్ చేయాలి. నేను ఈ విధంగా అయితే మంచిగా వాష్ చేసిన రొయ్యల్ని ఇలా గిన్నెలో అయితే వేసేసాను. స్టార్టింగ్ కొంచెం ఆయిల్ వేసుకొని రొయ్యలు వేసి ఉప్పు పసుపు వేసుకోవచ్చు, లేకపోతే నేను చూసినట్లు డైరెక్ట్ రొయ్యలు వేసి పసుపు సాల్ట్ మాత్రం కొంచెమే వేసుకోండి. మనం వేసుకొని 2 మినిట్స్కి ఇట్లా వాటర్ అయితే వచ్చేస్తుంది ఫుల్. ఈ వాటర్ ఎవాపరేట్ అయిపోయేదాకైతే మనం అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి రొయ్యల్ని. కర్రీ కన్నా ముందైతే ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు ఎవాపరేట్ అయిపోయినాయి వాటర్ మొత్తం రొయ్యల్లోది. ఇలా వాటర్ మొత్తం అయిపోయాకనే ఇక రొయ్యల్ని మనం ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి,
ఆ కొంచెం కూడా ఉంచకుండా ఒక 1 మినిట్ అయితే అది కూడా పోతుంది. ఇదిగోండి ఇప్పుడైతే నేను తీసేస్తున్నాను ఒక ప్లేట్లోకి. నేను వచ్చేసేసి ఇప్పుడు 2 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తీసుకున్నాను, ఒక 4, 5 తీసుకున్నాను. ఆయిల్ వచ్చేసేసి నేను 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. కొంచెం ఎక్కువగా కావాలి అనుకున్న వాళ్ళు ఒక 1/2 టేబుల్ స్పూన్ ఎక్కువ వేసుకున్నాను, అంటే 3½ నేను 3 వేసాను. ఇక నేను చూపించిన ఆనియన్స్ని, పచ్చిమిర్చిని అయితే కట్ చేసేసి ఆయిల్లో వేసాను. ఒక టమాటో చూపించాను కదా, వీటిల్లో టమాటోస్ ఎక్కువ వేసుకుంటారు ఇష్టం ఉన్న వాళ్ళు. నేనైతే పెద్ద రొయ్యలకి చిన్న టమాటో వేస్తాను అంతే. టమాటోలు ఎక్కువ వేసుకుంటే టమాటో ఫ్లేవర్ ఎక్కువైన ఫీలింగ్ ఉంటుంది. టమాటో కర్రీ లాగా రొయ్యల ఫ్లేవర్ అయితే అనిపించవు. అందుకనేసి మేము ఉండి లేనట్టు చిన్నగా వేసుకుంటాం చిన్న టమాటోని. చిన్న ప్రాన్స్లోకి అసలు టమాటో అసలు వేయము. నేను వచ్చేసేసి ఇక్కడ 1/2 టీ స్పూన్ వచ్చేసేసి పసుపు, 1 టేబుల్ స్పూన్ వచ్చేసేసి కారం, ఉప్పు వచ్చేసేసి 1 టీ స్పూన్. మీకు సరిపడకపోతే ఉప్పు ఇంకొంచెం వేసుకోండి రుచికి తగినంత. కారం ఎక్కువ తిన్న వాళ్ళు ఇంకొంచెం అయితే వేసుకోండి. నేను ఆల్రెడీ పచ్చిమిర్చి ఎక్కువ వేసాను. ఇప్పుడు వచ్చేసి నేను కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయినాక నేను ఆల్రెడీ లైట్గా రోస్ట్ చేసిన రొయ్యలు వేసాను. దాని తర్వాత పసుపు, ఉప్పు, కారాలు వేసి కొత్తిమీర వేసి అవి మొత్తం పట్టేలాగా ఫ్రై చేసేసుకున్నాను. దీని తర్వాత అయితే ఇలాగ ఫ్రై చేసుకున్నాక 2 మినిట్స్కి వాటర్ అయితే వేసేసాను. దీంట్లో ఒక గ్లాసు లేకపోతే గ్లాసున్నర వాటర్ యాడ్ చేసేసుకొని హై ఫ్లేమ్లో 2 మినిట్స్ ఉంచుకోండి. తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉంచుకోండి. తర్వాత చూస్తే ఈ విధంగా అయితే కొంచెం గ్రేవీతో ఉంటుంది. గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం గ్రేవీగా ఉన్నప్పుడే మసాలా వేసేసుకోండి. నేను ఈ అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, ఒక పచ్చిమిర్చి పేస్ట్ అన్నమాట నేను యాడ్ చేసింది. ఒక 2 టీ స్పూన్లు అనమాట మసాలా. దీంట్లో వచ్చేసేసి నేను ఇందాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చితో చూపించాను కదా చిన్న అల్లం ముక్క, ఆ అల్లమే వేసాను. రొయ్యల్లోకి అల్లం తక్కువ వేసుకొని వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి మసాలాలోకి. దాని తర్వాత వచ్చేసేసి పొడి మసాలా వేసాను. చెక్క, లవంగాలు ఆ రెండింటిని మిక్సీ వేసేసుకున్న పౌడర్ ఎప్పుడు ఉంటుందండి. ధనియాలు, ఈ 3 పౌడర్ అనమాట పొడి మసాలా. ఇక వేసేసుకొని మనం మసాలా పెట్టిన కానించి 2 మినిట్స్ ఉంచుకోవాలి హై ఫ్లేమ్లో. సిమ్లో ఒక 3 మినిట్స్ ఉంచుకుంటే చాలు. హై ఫ్లేమ్లో మంటలు తగిలేలా ఉంచుకుంటే మనకు కర్రీ ఈ విధంగా ప్రిపేర్ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.